14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల కోసం 1 ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చెయ్యను. మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని. సావటానికైనా సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దుబిడ్డను. 4 సార్లు గెలిచిన చరిత్ర నాది. మరో 4 ఏళ్లు గెలుస్తా. ఈరోజు 10 నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, పామర్రు, పెడన, అవినిగడ్డ, మచిలీపట్నం, పెనమలూరు, ఇటు పక్కన దెందులూరు, ఏలూరు, కైకలూరు 10 నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి ఒక 5,000 మంది కుర్చీలు వేసి ఒక 2-3 వేల మందికి పనికిరానటువంటి 420 ఉపన్యాసాలు చెప్పి వెళ్ళినటువంటి 420 గడివి దొంగవే, చీటర్వే నువ్వు. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఈరోజు 2 రైల్వే గేట్లు ఉన్నాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు ఒక రైలు గేట్కి ఫ్లైఓవర్ వేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన పార్టీ ఎంపీలు కైకాల సత్యనారాయణ గారు 18 నెలలు ఉన్నాడు. అంబటి బ్రాహ్మణయ్య గారు 5 సంవత్సరాలు ఉన్నాడు. మొన్న కొనగల నారాయణ గారు 10 సంవత్సరాలు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి 15 సంవత్సరాలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే లాస్ట్ 1 సంవత్సరం తప్పి చక్రాలు బొంగరాలు నువ్వే తిప్పావు ఢిల్లీలో 420 నా కొడుకులాగా. ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకు వేయలా? 320 కోట్ల రూపాయలతో ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో. బస్ స్టాండ్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నారు. 25 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేసాం. ఈ రోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం. దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం. ఇంకా 100, 150, 200 కోట్ల రోడ్ల అవసరాలకు ఉన్నాయి. ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గంలో నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం. ఇళ్లకు 1,200 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఫ్లైఓవర్లకు 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. బస్ స్టాండ్కి 25 కోట్ల రూపాయలు, హాస్పిటల్కి 25 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం. దాదాపు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది. నీ 420 మాటలో, నీ దొంగ మాటలో 14 ఏళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు? నువ్వు ఎందుకు వేయలేవు ఫ్లైఓవర్లో? ఎందుకు 1 ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు? పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు? రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు? 14 సంవత్సరాల్లో చేయలేనటువంటి సవటవే, దద్దమ్మవే, సన్నాసివే. మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపిస్తే గుడివాడ గురించి నువ్వు చేస్తావా? టిట్కోళ్ళు నీ బాబు కట్టించాడా కర్జూర్ నాయుడు గారు? టిట్కో ఇళ్ళు స్థలం కొంద రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు 80 కోట్ల రూపాయలు. 44 కోట్ల 45 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి పునాదులు వేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. 850 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి ₹1,00,000 రూపాయలు ఇస్తే దానికి 50,000 రిటర్న్ ఇచ్చాం. 50,000 ఇచ్చిన వాళ్ళకి 25,000 రిటర్న్ ఇచ్చాం. 25,000 కట్టించినటువంటి 2,000 ఇళ్ళకి ₹1 తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కి ఇచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం అక్కడ 8,992 ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి 420 నా కొడుకులాగా 3,400 ఇళ్ళు పునాదులు వేసి 1,200 ఇళ్ళు 20% పైన కట్టాడు. 1,200 ఇళ్ళు 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు. 85 కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు వసూలు చేసినాము ఈ 420 గాడు. అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వరా. ఆ లబ్ధిదారుల దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా? 1 ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు? 1 ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా? మేము 216 ఎకరాలు కొన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 375 ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం. ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం, కరెంట్ వేసాం, సబ్స్టేషన్ వేసాం, మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం, ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం. సిగ్గులేదు వెధవా మాట్లాడతాకే? ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు 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 అబద్ధాలు. ఏం జన్మరా బాబు నీది? 420 గాడి. ఆ రోజు ఎన్టీ రామారావుని గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీ రామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి